మనము గత ఎన్నికల్లో చూసాము. ఒక మెజారిటీగా బీసీ రాగాన్ని ఎత్తుకొని బీజేపీ ముందుకు ఇచ్చింది. ఆ తరుణంలో అటు మొన్న ఎంపీ ఎలక్షన్‌లో గూడా ముదిరాజులకు సంబంధించి రేవంత్ రెడ్డి గూడా చాలా హామీలు ఇయ్యడం జరిగింది. ఇక్కడ మెదక్ సాక్షిగా మీరు అక్కడ నీలం మధును గెలిపిస్తే, నీలం మధు ముదిరాజును గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తాం ముదిరాజులకు అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్‌కు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి చూసాం. ఒక ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్‌ని ఒక మంచి కీలకమైన పొజిషన్‌లో ప్రభుత్వంలో పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పాలనలో ఇక్కడ ముదిరాజులకు ఏదైతే వాళ్ళు ఇస్తా అని చెప్పారో ఒక హామీని ఒక మినిస్ట్రీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇంకా సామాజికంగా రిజర్వేషన్ల పరంగా అనేక సంబంధించినటువంటి సామాజికంగా వాళ్ళకు రిజర్వేషన్ కావాలని ముదిరాజు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఆ వర్గాలు మొత్తం ఆశిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మొత్తం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, వాటికి కారణాలు ఏంది, వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి మొత్తం అడిగి డీటెయిల్ తెలుసుకుందాం. మనతో దీని విషయంపై మాట్లాడడానికి వెంకటేష్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పాలన్నా, అసలు రేవంత్ రెడ్డి మీకు మెదక్లో సాక్షిగా మీకు ఒక హామీ ఇచ్చింది, మినిస్ట్రీ ఇస్తా, నీలం మధును గెలిపియండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఇంకా ఏం ఆశిస్తారు, ఇంకా ఏం సమస్యలు ప్రధానంగా ముదిరాజులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మాకు మొదటి నుంచి మా ఆశయం ఒకటే. మేము ముదిరాజులకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముదిరాజులు సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నదని చెప్పి తాను ముదిరాజులు సర్వే, కుటుంబ సర్వే అటువంటి కార్యక్రమం చేసి ముదిరాజు సర్వే చేసి మేము ఇప్పుడున్న గ్రూప్ డీలో BCD 19లో అసలు మేము ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా స్థితిగతులు చూస్తే మేము అడవుల పైన, చెరువుల పైన ఆధారపడి మా జీవనాలు నడుస్తున్నాయి. చెరువులు, అడవుల పైన ఫస్ట్ ఏమో పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, తర్వాత చెరువుల మీద ఆధారపడి చేపల వృత్తి మీద, అన్నిటి మీద. మాకు ఈ సొసైటీలు కూడా ముదిరాజ్ కమిటీకి అత్యధికంగా సొసైటీలు ఉన్నాయి, 3500 సొసైటీలు ఉన్నాయి చేపలు. కనుక మేము అవన్నీ చూసి గతంలో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకు ఎక్కడో అన్యాయం జరిగిందని చెప్పి డీ నుంచి మారుస్తూ జీవో 15 ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ కొన్ని కులాలు మా పైన అదే ఇంత జనాభా అంత జనాభా మేము చెప్పడం వల్ల ఒకటేసారి మాకు వచ్చే బెనిఫిట్స్ వీళ్ళకి పోతాయేమో అని ఆలోచించి కొన్ని కులాలు స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే తీసుకువచ్చిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు సుప్రీంకోర్టులో నడవడం జరిగింది. దానికి కూడా కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు, ఈటల రాజేందర్ గారు, బండే ప్రకాష్ గారు, ఈ సంఘం ఉన్న నాయకులు జగన్మోహన్, వీళ్ళందరూ కృషిగా ఎంతో శ్రమ చేసి దాన్ని ఏ విధంగా బయటికి తీసుకొచ్చి ఈ జాతికి ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచన వాళ్ళు ఎన్నో విధాలుగా కృషి చేశారు. కానీ ఆ గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ అత్యధిక జనాభా ఉంది, 119 అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేకపోయింది. అది ఈటల రాజేందర్ గారికి ఇచ్చింది ముదిరా సామాజిక వర్గం నుంచి కాదు, తాను ఉద్యమకారుడు, ఉద్యమంలో కీలకమైన బాధ్యత పోషించి ఎంతో పేరు సంపాదించాడు. ఆ రోజుల్లో 3 ముఖ్యమంత్రిని ఎదుర్కొన్న ప్రతిపక్ష నాయకుడుగా ఈటల రాజేందర్ గారు ఎంతో పేరు సంపాదించాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సెకండ్ పొజిషన్ నుండి చాలా పేరు, ఎంత అద్భుతంగా పేరు సంపాదించాడు. ఇంకొకటి రాజేందర్ గారు అన్ని వర్గాలు ఈటల రాజేందర్ గారు ఏమైనా పని చేసిరా? ఒక మీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ఉద్యమ నాయకుడు కావచ్చు, కానీ మీ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో మీ కమ్యూనిటీకి ఎంతో కొంత గత ప్రభుత్వంలో ఏదైనా మేలు చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ప్రయత్నం 100% ట్రై చేసిండు. ఏదో విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ రిజర్వేషన్ అంశం ఒకటి, కోకాపేట్ల 5 ఎకరాల స్థలం ఇప్పించి, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఈటల రాజేందర్, అప్పుడు కూడా తనతో కృషి అయినంత వరకు దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. తాను మాత్రం అందరినీ కలుపుకొని ఏ వ్యక్తి ఈటల రాజేందర్, ఒకే వర్గానికి నేను న్యాయం చేస్తా అన్నట్టు ఉండేది. ఎందుకంటే తాను గెలవడానికి కూడా అన్ని వర్గాలు పనిచేసేపటికే తాను ఇంత 7వసారి ఎమ్మెల్యే కావడం, ఇవాళ పార్లమెంట్లో కూడా అత్యధిక, ఇక తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఈటల రాజేందర్ గారు. అంత అదిగాక మల్కాజీ కాన్స్టిట్యున్సీ మీకు తెలుసు ఎంత పెద్ద కాన్స్టిట్యున్సీ, 37 లక్షల మంది జనాభా కలిగిన. ప్రధానంగా ఒక పేరు చెప్పుకోవాలి ముదిరాజు సంవత్సరం నుంచి ఎదిగిన నేతలు అనుకుంటే ఈటల రాజేందర్, అది కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఈ ఒక సీనియర్ ఈటల రాజేందర్ అన్ని దాని బీజేపీలో నడిపించిండు, ఒక స్టార్ కంపెనర్ కూడా ఉండడం జరిగింది.
అయినా కానీ ముదిరాజులు అటు సైడ్ మళ్ళకలే అని చెప్పేసి ఒక వాదన అవుతుంది. గతంలో ఆ ఎలక్షన్ అప్పుడు పెద్ద పెద్ద బహిరంగ సభలు ముదిరాజులకు సంబంధించి మేము చూసినాం. అయినా కానీ ఆ ముదిరాజు సామాజిక వర్గం మాత్రం బీజేపీ సైడ్ వెళ్ళలేదు. సో ఆయన మరి ముదిరాజు సామాజిక వర్గం నమ్మలేదు అనుకోవచ్చా, లేకపోతే మీరు ఏమంటారు దీనిపైన? లేదు, అటువంటిది ఏం లేదు. నమ్మకపోవడం అనేది కాదు, కానీ రాజేంద్ర గారు ట్రేడ్ గ్రౌండ్ లో మీటింగ్ కూడా పెట్టారు. ఆ రోజు కూడా చాలా జనాలు బాగా వచ్చారు, ఆయనకు పూర్తిగా మద్దతు కూడా చెప్పారు. తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇవ్వడం జరగడం మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదని ఒక విధానమైన మా ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు తెలుసు గతం మీటింగ్ లో కూడా చెప్పారు. ఎందుకంటే ముద్రాలకు చాలా అన్యాయం జరిగింది. ఒక ఏబిఎన్ టీవీలో రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో ముద్రాలు అత్యధిక జనాభా, వీళ్ళ తర్వాతనే యాదవులు గౌడ్లు అన్నట్టు చెప్పారు. చెప్పినాక కూడా తాను ఏమన్నంటే నేను ఒకవేళ మా ప్రభుత్వం వస్తే వీళ్ళకు డి నుంచి ఏ చేస్తా అని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం చేస్తారు. కనుక ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారి మీద హామీ ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక 6 నెలలు 9 నెలలు అవుతుంది. కొన్ని సమస్యలతో ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. కనుక ఆ సమస్యలు కొద్దిగా తీరిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రధానంగా చూసుకుంటే ఒకటే ఎమ్మెల్యే గెలిచింది ముదిరాజు సంబంధించి. అట్లా చూసుకున్నప్పుడు ఆడ నీలమ్మకు టికెట్ ఇస్తే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా మెదక్ సాక్షిగా మీరు ముదిరాజ్ బిడ్డని గెలిపించుకోర్రి, మీ ముదిరాజ్ బిడ్డ గెలిపించుకుంటే మినిస్టర్ని చేస్తా, మీకు ఒక మినిస్ట్రీ ఇస్తా, ముదిరాజులకు మీకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఇక్కడ నీలమ్మది ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మినిస్టర్ ఇస్తాడు ముదిరాజులకు అని చెప్పేసి ఒక ఆశ ఉందా మీకు? 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఇంత జనాభాలో ఉన్నడే ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు మేము ఆయన మినిస్టర్ అడగడానికి కూడా కారణం ఏంటంటే రేపు అసెంబ్లీలో మా వాదన చెప్పుకునే ఒక నాయకుడు ఉండగా. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు యాదవులు ఒక సమస్య నుంచి ఒక నాయకుడు, గౌడ్ల నుంచి ఒక సమస్య, క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు కొన్ని వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయించుకుంటారు. మళ్ళీ మా ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ ముద్రా జాతికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉంటే రేపు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ అడుగుతారు, మా ఇంత పెద్ద సామాజిక వర్గం ఉంది, ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించింది ముదిరాజు కనుక మాకేమో న్యాయం చేయండి అని చెప్పి అడగనికి ఒక నాయకుడు ఉంది. కనుక ఇప్పుడు అతను కూడా లేకపోతే మా పరిస్థితి ఇంకా దీనాతీనం ఉంటుంది. అయినా కానీ గతంలో మళ్ళీ ఒకసారి ఎంపీ ఎలక్షన్ అయిపోయినా మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి దగ్గరికి కృషి తీసుకునే ప్రయత్నం చేసి 100% అన్ని విధాల కృషి నడుస్తుంది. మా ముదిరాజ్ సంఘం నుంచి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, ప్రతి ఒక్క మినిస్టర్కి ఇస్తూనే ఉన్నారు, ఇచ్చి మా వాదన చెప్తూనే ఉన్నారు. కానీ మేము కూడా రాజకీయంగా గతంలో ఎంతో అభివృద్ధి చెందినాం. డిప్యూటీ సీఎం దాకా వెళ్ళినాం. సి జగన్నాథ్ రావు డిప్యూటీ సీఎం, న్యాయశాఖ మంత్రి పి చంద్రశేఖరరావు, 3 ఎమ్మెల్యేలు బాగా ఎంతో రాజకీయంగా ఎదిగినాం. కానీ అది ఏం దురదృష్టమో మా అదృష్టమో. కానీ కేసీఆర్ మీ పరిస్థితి ఒక రీటర్ రాయిందని బయట పంపించింది. ముదిరాజు కమ్యూనిటీ అంటే ఇప్పటికి కూడా కేసీఆర్ కంటే నచ్చదు అనే ఒక సిచ్యువేషన్ వినిపిస్తూ ఉన్నాయి. అది ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ కు నచ్చకపోతే ఎలా ఆయన ప్రభుత్వమే రాకపో, టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అది ఖచ్చితంగా. ఎందుకంటే మాకు అన్యాయం మాకు అన్యాయం జరిగినప్పుడు మేము ఎప్పుడైనా స్పందించవలసి వస్తుంది. ఇలా తెలంగాణ ఇంత ఉదూతలుగే సమయంలో తొలి అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజు. ఫస్ట్ ఆయననే తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ అమరుడు అయింది కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజు, తర్వాత శ్రీకాంతాచారి. కానీ ఆ ఉద్యమానికి ఊపిరి పోసింది కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజు. కనుక ఇలా తను కూడా గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కానిస్టేబుల్ కృష్ణయ్య గారికి కూడా అన్ని విధాలు ఆదుకున్నాడు, సహాయం చేసిండు. కనుక అప్పుడే కొద్దిగా కేసీఆర్ ఆలోచిస్తే ముదిరాలకు న్యాయం చేస్తే ఇవాళ ఆయన పరిస్థితి కూడా ఈ విధంగా ఉండకపోదు. నువ్వు రాజకీయంగా మీరు ఎదగాలంటే ఒక మినిస్ట్రీ పదవి వస్తేనే మీకు న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తారు. 100% రావాల్సింది. ఇప్పుడు మేము ఆశించకున్నా కానీ బీసీ సామాజిక వర్గంకి అయితే ఎక్కువ పర్సెంటేజ్ ముదిరాజు కమ్యూనిటీ ఉంటుందని స్పష్టంగా ఉంది. 100%. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేమే కాకుండా ప్రతి ఒక్క నాయకుడు చెప్తాం, అదే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు హైయెస్ట్ పాపులేషన్ జనాభా ఉన్నది. కానీ మనల్ని ఎట్లా అంటే ఓటు రూపంలో వాడుకుంటారు. రాజకీయంగా మాకు ఎక్కడ అభివృద్ధి లేదు. ఒక నామినేట్ పోస్టు లేవు, ఒక చైర్మన్ పోస్ట్ లేవు, దేంట్లో లేవు. ఖాళీ ఎలక్షన్ టైంలో మాత్రం ముదిరాల భుజాల మీద చేసి ఫోటోలు దిగుతారు, హామీలు కూడా ఇస్తారు. తర్వాత మాత్రం చూద్దాం అంటారు. కనుక దయచేసి యంగ్స్టర్
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముదిరాజుల గురించి కొద్దిగా ఆలోచించి ఈ సామాజిక వర్గాన్ని మీరు న్యాయం చేస్తే రేపు మిమ్మల్ని ఒక ఈ ముదిరాజ్ కమిటీ మొత్తం ఒక మంచిగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు ప్రతి ఎలక్షన్లో కూడా మీకు ఎంబడే ఉండి అన్ని విధాలు సహకారం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ఆశయం ఒక్కటే అన్న, రిజర్వేషన్ ఒక్కటి మాకు ఇంప్లిమెంట్ అయితే మాకు విద్యాపరంగా ఉద్యోగపరంగా మేము కొంచెమన్నా లాభం చేకూరుస్తాం. ఇప్పుడు మీరు గ్రూప్ డి లో ఉన్నారంటే ఆల్మోస్ట్ ఓసీ కిందకి. ఓసీ అలా ఒక విషయం మీకు చెప్పొచ్చా, నిజాం కాలేజ్ గ్రౌండ్ లా ముద్రాల ప్రభంజనం మీటింగ్ జరిగితే కె కేశవరావు వేదికపై ఉండి చెప్పి ముదిరాజులు మాతో సమానము వాళ్ళు లేరు, మేము 20 వాళ్ళు 19, మా పరిస్థితులు వేరు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళేమో పరిస్థితులు చాలా హీనాతీనంగా ఉన్నాయి. కానీ అక్కడ ఏ పొరపాటు జరిగిందో కానీ వీళ్ళ డీల్ 19లో చేర్చడం జరిగింది. ఇది మాత్రం చాలా తప్పి జరిగింది వీళ్ళకు స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అది కూడా మీకు ఆయన మాట్లాడిన వాయిస్ కూడా మీకు వాట్సాప్ చేస్తాను. ఇంకో ప్రధానమైంది అంటే ఈడబ్ల్యూఎస్ పరంగా వస్తే అగ్రవర్ణాలకు కూడా ఒక 10% రిజర్వేషన్ వచ్చేసి ఇప్పుడు మీరు అటు కాకుండా పోతే ఇటు కాకుండా పోతే ఇప్పుడు ఫార్వర్డ్ కాస్ట్ కన్నా పోకపోతే మేము ఇంకోటి కూడా అంటున్నా, ఒకవేళ ఏ గ్రూప్ మార్చకపోతే బయట రాష్ట్రాలలో మేము ఎస్సీలు కోలీ సమాజ్ దేశానికి రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారు ముదిరాజ్ జాతికి చెందిన వ్యక్తి కోలీ సమాజ్. ఇలా అట్టగానే మమ్మల్ని కోలీ సమాజ్ చేశారు కదా. ఇప్పుడు ఏ గ్రూప్ లో మీరు మార్చకపోతే వేరే వర్గాలతో మీకు ప్రాబ్లం వస్తుంది. కోలీ సమాజం చేశారు, దేశమంతా ఒకటే, జాతి మొత్తం ఒకటే పెట్టారు. ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ వర్గానికి చెందిన వాళ్ళు అదే గ్రూపులు ఉండాలి. ఏమన్నా ఒక రాష్ట్రంలో ఒక గ్రూపు, ఒక రాష్ట్రంలో ఒక గ్రూపు, మళ్ళీ కాస్ట్ మొత్తం ఒకటి, భారతదేశం మొత్తంలో ఒకటే. పేర్లు మార్చున్నారు, ఇక్కడ ముదిరాలు అంటారు, తెలుగు వాళ్ళు అంటారు, బంట్లు అంటారు, కోలి అంటున్నారు. అంతేగాని ఆఖరికి వస్తే కాస్ట్ మాత్రం ముదిరాజు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమన్నా మేలు జరిగే కేసీఆర్ హయాంలో చేపలు వేసిన అన్నాడు మీకోసం, ముదిరాజులకు చేపల బండ్లు కూడా ఇచ్చిండు కొన్ని నడుపుకుందానికి, ఇంటింటికి పోయి చేపలు వేసి పండించుకోవాలి, చెర్రలు వేసుకోవాలి, ఆ బండ్ల మీద తీసుకొని అమ్ముకోవాలని బండ్లు కూడా ఇచ్చిండు. కానీ ప్రాజెక్టులలో కూడా వాటాలు ఇస్తా అని చెప్పడం పెద్ద పెద్ద ప్రాజెక్టు రిజర్వాయర్లు కట్టిండు, అందులో కూడా మీకు వాటాలు ఇస్తా. చాలా సమస్యలు ఎందుకంటే రెండు వర్గాలు అక్కడ బెస్తవాళ్ళు, ఇక్కడ ముదిరాజులు. ఎవరికి ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఎవరు మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుదు అన్నాడు, బెస్తవాళ్ళ తర్వాత ముదిరాజు అన్నాడు. ఆడేమైపోయింది, మాళ్ళు మంచిగా ఉండే. ఇప్పుడు బెస్తవాళ్ళు ముదిరాజు ఏమంటారు, కంచం పొత్తుంది ఆ బియ్యం పొత్తు లేదు ఏమంటారు. అట్లా మేము కలిసిమెలిసి జీవించేటోళ్ళం. బెస్తవాళ్ళు ముదిరాలంటే ముదిరాలు బెస్తవాళ్ళు అంటారు. కానీ ఈ యొక్క డిఫరెన్స్ రావడం వల్ల కొద్దిగా మార్పులు వచ్చింది వాళ్ళకు మాకు. లేకపోతే కలిసిమెలిసి ఎక్కడ ఊర్లలో కానీ ఎక్కడ పోయినా బెస్తవాళ్ళు ముదిరాలు ఐక్యతతో ఉండేవాళ్ళు. ఈ యొక్క వర్గం కాగానే ఒక్కొక్కరు అదే మాకు చేపల వృత్తి మాది ఉంది, మేమే దానికి హక్కుదారులమని బాధంటారు. మాకేమో సంఘాలు ఉన్నాయి, మాకు అత్యధిక సంఘాలు ఉన్నాయి మావని మేము అంటున్నాం. ఇప్పుడు మనం అనేది ఒక్కటేనా, చేపల వృత్తి మీద పండ్ల మీద జీవించి బతికే ఏకైక కులం ముదిరాజు కులం. ఇవి మీకు తెలుగులో ఎల్లమ్మ అని పాట కూడా ఉంది, ముదిరాలు. ఆమె తెలుగులో ఎల్లమ్మ అంటే ముదిరాలు బిడ్డ. అటు అప్పటి నుంచి ఈ సమస్య నడుస్తుంది కనుక దయచేసి రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మీరు పెద్ద మనసుని ఆలోచించి ఈ జాతికి మేలు చేయండి. రేపు రాబోయే కాలేజ్ ఓపెన్ అయితే మెడికల్ సీట్స్ వస్తాయి, అవిట్లలో కొంచెమన్నా ఈ జాతికి ఉపయోగపడతాయి అని మేము మీ త్రూ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినంత తొందరగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకా ఎలా ఉండదు, ఒకవేళ అయితే మీకు మినిస్ట్రీ ఇస్తే ఇప్పుడు కొన్ని రోజుల ఒక 2-3 నెలల్లో ఆల్రెడీ మినిస్ట్రీ కొన్ని ఉన్నాయని ఫిలప్ చేసే అవకాశం ఉంది. అందులో ఎక్కడ అయితే పేరైతే వినబడతలేదు, ముదిరాజులకు ఇస్తా అన్నట్టు మాత్రం అని చెప్పిండు కానీ ఇస్తా అన్నట్టు మాత్రం ఊహాగానాలు మాత్రం అసలు వస్తలేవు. ఇంకా వేరే వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది, ఇంకా వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చే అవకాశం, ముదిరాజులకు మాత్రం సరే చోటు ఉండకపోవచ్చు అనే ఒక ఆప్షన్ మాత్రం వినిపిస్తుంది. చోటు ఉండకపోతే మనం ఏం చేయలేము, మన ప్రయత్నం మనం అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు. అతను కూడా ముఖ్యమంత్రి గారు కూడా కొద్దిగా దూరదృష్టితో ఆలోచించాలి. సిఆర్డి కూడా కష్టపడి 5 సార్లు ఆయన 5 times కూడా ఎమ్మెల్యే టికెట్ రాకపోతే 6వ సారి వేస్తే
అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈయన ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న టికెట్ కనుక సిన్సియర్గా ఉన్నాడు, సిన్సియర్ అయిన వ్యక్తి శ్రీహరి గారు. వాళ్ళ కుటుంబం కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంకితమైన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. కానీ ఈయన కూడా 5th టైమో 6th టైం ఒక మీటింగ్లో చెప్పి, నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, నాకు అవకాశం దొరకలేదు, ఇప్పుడు లాస్ట్కు ఈ అవకాశం దొరికింది, మీలాంటి యువకులే ఆయన ఎంబడి నుండి పనిచేసి గెలిపించారు. ఆ రోజు ఆయన సన్మాన సభకు అంత యువకులే ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్, చిన్న పిల్లల కాడికలు వచ్చి ఆయన గెలిపించారు. కనుక ఆయన మంచి వ్యక్తి, న్యాయం ధర్మంతో నడుస్తున్న శ్రీహరి గారికి క్యాబినెట్ హోదా ఇచ్చి ఈ జాతికి మేలు చేసిన వాళ్ళు కూడా ఇద్దరు, రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నా? ఇంకా ప్రధానంగా ఒకటి రిజర్వేషన్, ఒకటి రాజకీయంగా ఒక మినిస్ట్రీ సాధించి రాజకీయం మంచి పొజిషన్స్. కానీ ఎంత చేసినా కూడా పోయినసారి కేసీఆర్ అయితే ఒక సీట్ కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలు ఆలోచించి ఈ జాతికి మేలు చేయదు. ఎందుకంటే మా ప్రధాన అంశం ఒకటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే, రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ ఒక్కటి వస్తే ఎలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యేలు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఏ విధంగా ఒక రిజర్వేషన్తో ఇవాళ రిజర్వేషన్ వస్తే ఇవాళ మనం కూడా అడిగే అవసరం లేదు. ఇప్పుడు జనాభా ఎంత ఉంది, కులగణన చేస్తే ఏ అసెంబ్లీలో ఎంతమంది ఉంది తెలుసు, ఆటోమేటిక్ నీకు సీట్ వస్తుంది. ఇప్పుడు ఈ జనాభా ఎంత ఉందంటే అక్కడ ఆ టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా ఇంత జనాభా ఉంది మాకు టికెట్ ఇవ్వని అడుక్కోవచ్చు. ఆ రిజర్వేషన్ పరంగా గట్టిగా ఫోర్స్ ఏముంది ఎత్తలేరేమో మరి రేవంత్ రెడ్డి ఫోర్స్ తేవడం, ఉద్యమాలు లాంటివి చేయడం, ఉద్యమాలు ఈ రోజుల్లో ఉద్యమాలు చేయడం నడుస్తుంది సార్. ఏ ఉద్యమాలు కూడా ఒకరికొకరు అందరూ బిజీ అయిపోయింది. ఏ ఉద్యమం అంటే ఇక మాట్లాడిన వాళ్ళే పోవాలి, ఖర్చు పెట్టేటోళ్ళే ఉండాలి అన్నట్టు అయిపోయింది. ఉద్యమాలు కూడా అంత స్ట్రాంగ్గా నడుస్తుంది. ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు మెదక్ గ్రౌండ్లో 30 లక్షల మంది జనాభాతో ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి అది చరిత్రలో నిలిచిపోయింది. ఆ టైంలోనే అన్ని పార్టీలు ఉత్తరపోయింది, రేపు ఏం జరుగుతుంది, ముదిరాజ జాతి ఇంత పోయినసారి కూడా అనిపించింది ఒక చేంజ్ తెస్తారేమో అనిపించింది, కానీ చేంజ్ అనిపించలేదు. ఎందుకంటే వడ్డిచ్చేటోళ్ళు మనోళ్ళు ఉంటే మనకి ఏడ కూర్చుని వస్తుంది, వడ్డిచ్చేటోళ్ళు మనోళ్ళు ఉండదు కదా. అలా ఇప్పుడు బీజేపీని ఎందుకు సహకరించలేరు? బీజేపీలా మీకు సహకరించకపోవడం కాదు, మా ఓటు శాతం చూస్తే మావి ఉంటుంది. అటు ఫస్ట్ కాంగ్రెస్ కేసిన తర్వాత కనిపించలే అంత ప్రభావం అయితే మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీకు వడ్డిచ్చేటోడు మనోడు అన్నాడు, మరి వడ్డిచ్చేటోడు మీ ఇళ్ళ రాజేందరే అక్కడ బీజేపీలో ఉండడం జరిగింది. ముదిరాజు బిడ్డ అని చెప్పుకోవచ్చు, ఉద్యమకారుడు కూడా అని చెప్పుకోవచ్చు, కానీ అంతకుముందు అయితే ముదిరాజు బిడ్డ అని చెప్పుకోవచ్చు. మరి వడ్డిచ్చేటోడు మీ ఓడినే పెట్టి అసెంబ్లీ సీట్లు వడ్డించే జాగాలు ఉండాలి. ఇచ్చిరు కదా వాళ్ళు, బీజేపీలో ఒక 5-6 సీట్ల దాకా ఇచ్చినట్టు అనిపిస్తుంది. 5-6 సీట్లు ఇచ్చారు కానీ ఇక కొద్దిగా దాని ప్రభావం పడలే. అయినా కానీ నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ మాట్లాడినా, ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర మీరే ఏంటిది చేసినప్పుడు ఒక ఏ పార్టీ ఇప్పటిదాకా బహిరంగంగా చెప్పలేదు, ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఏ పార్టీ చెప్పలేదు. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఓపెన్గా ప్రకటించింది. కానీ అప్పుడు కూడా బీసీలంతా ఐక్యత కాలేదు. ఎందుకు? ఇదే నమ్మకం లేక మేము అదే అయితే ఏమి ఈటల రాజేందర్ ముందుకు వచ్చాక ఈటల రాజేందర్ సీఎం అవుతాడు అన్న ఒక అభిప్రాయంతో ఒకరికొకరు డిఫరెంట్లో పోయింది. కానీ అందరం ఐక్యత అయితే ఇవాళ ఒక బీసీ ఒక ముఖ్యమంత్రి ఉంటుండే, తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ఉంటుండే, ఎంతమంది మనలో ఉంటుండే, ఏమైనా మనమే తీసుకుంటుండే. జనాభా అన్ని ఇప్పుడు వడ్డించడం మనమని చెప్పి ఉన్నాయని మనమే తింటే బాగుంటుంది. వచ్చిన వాళ్ళకు కూడా పెట్టాలి కదా, ఫంక్షన్కి వస్తారు వాళ్ళకు కూడా మనం పెట్టాలి. వచ్చింది అంతా మన వాళ్ళే పెడతామంటే కాకుండా ఆయన అటువంటి పద్ధతి కాదు. ఈటల రాజేందర్ అన్నది ఆ మెంటాలిటీ కాదు. వడ్డించే జాగాలు ఉన్నా కానీ అందరూ చూస్తారు, అది ఎవరు వచ్చింది ఎవరికి ఎంత ఏమి వేయాలి అన్నట్టే చూస్తారు. కానీ అటువంటి ఆయన ఒక స్వభావం కాదు. ఇంకా ఇప్పటికైనా మేము మొదటి నుంచి ఇప్పటి వరకు మీతో రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు చెప్పేది అదే, రిజర్వేషన్ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయాలి. రిజర్వేషన్ చేయండి. రిజర్వేషన్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క అసెంబ్లీలో 50,000 ఓట్లు ఉంటాయి. మా ముందు ఒక్కొక్క అసెంబ్లీలో మీరు సర్వే చేయండి, ఏ అసెంబ్లీలో 40 నుంచి 50,000 తక్కువ ఉంటాయి ఓట్లు. ఇంత జనాభా పెట్టుకొని ఇంత ఉండి మనం ఏడా ఒక నామినేట్ పోస్టులలో లేవు, ఒక చైర్మన్ పోస్టులలో లేవు, ఎందులో లేవు. ఎట్లా ఈ జాతి ఎందుకు ఇంత
వెనుకబడ్డది అర్థమైంది. వివక్షకే గురైతుంది. ఎందుకు ఈ ఒక ఆవేదన మీరు ఈ మంచి సమయంలో మాకు ఈ అవకాశం కలిగించినందుకు మీ యూట్యూబ్ ఛానల్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. మా తరఫు నుండి కూడా 100% మీ కమ్యూనిటీకి ముందు కంపల్సరీ ఒక మినిస్ట్రీ ఇవ్వాలి. ఉన్నాడే ఒకడు, ఆయన కూడా ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందే కాబట్టి రైట్ చూద్దామన్న మరి ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు, మినిస్ట్రీ ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి రాను రోజుల్లో చూద్దాం. ఫైనల్ గా చూస్తే ఒక సామాజిక వర్గంగా కావచ్చు, అనేక రకాలుగా మన ఊళ్ళలో చూస్తాం ముదిరాజ్ కమ్యూనిటీ చాలా వాళ్ళ పెద్ద పాపులేషన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. దాదాపు మేజర్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో వీళ్ళ ప్రభావం ఉంటుంది. వీళ్ళు ఎటు సైడ్ తిరిగితే అటు సైడ్ ఒక గెలుపును డిసైడ్ చేసే సిచ్యువేషన్ లో ఈ కమ్యూనిటీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంలో పార్టీలు వెనుకంజ ఉంటున్నాయి. అసలు పోయినసారి అయితే బీజేపీ నుంచి కొన్ని సీట్లు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ నుంచి కొన్ని సీట్లు ఇప్పించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఆ కమ్యూనిటీకి అసలు బీఆర్ఎస్ పార్టీ చాలా దూరం పెట్టింది. అది ఎందుకైనా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీ నుంచి ఈటల రాజేందర్ బయటకు రావడం, దాని కమ్యూనిటీ మరి మాకు సపోర్ట్ రాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆలోచించిండా, దానికి సంబంధించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ ఒక్క తరగతులకు సంబంధించి మేజర్ ఏదైతే అంటారో జనాభా ప్రాతిపదికన మాకు హక్కులు కావాలి, జనాభా ఎంత ఉందో మాకు అంత శాతం మాకు అధికారం కావాలి, రాజ్యాంగంగా ఏదైతే ఉన్నాయో మాకు అవకాశాలు కావాలని చెప్పేసి ఆ కమ్యూనిటీ కోరుకుంటుంది. వాళ్ళకి ఏదైతే కోరుకున్నటువంటి రిజర్వేషన్లు కావచ్చు, రాజకీయంగా వాళ్ళు ఎదగాలంటే వాళ్ళకు ఒక మినిస్ట్రీ అయితే ఉండాలి. అంత జనాభా ఉండి కూడా వాళ్ళకు ఒక మినిస్ట్రీ ఇవ్వలేకపోతుంది ఏ పార్టీ కూడా. ఒక ప్రభుత్వంలో వాళ్ళకు స్థానం వచ్చినప్పుడు వాళ్ళ సామాజిక వర్గంగా వాళ్ళ బాధలు వినిపించుకోవడానికి సీఎం డైరెక్ట్ ఒక మినిస్టర్ ఉంటే డైరెక్ట్ సీఎం తో దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మినిస్ట్రీ ఇవ్వడం వల్ల అది ఇంకా ఎవరో చెప్పలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలోనైతే మెదక్ సాక్షిగా నీలం ముదిరాజును గెలిపించుకోండి, మీకు మినిస్ట్రీ ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్ గా నీలం మద గెలవలేదు, అనేక పరిణామాలు జరిగినాయి. కాబట్టి మరి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఆ కమ్యూనిటీకి చెప్పిన మాట తప్పుతాడా ఇక్కడ రేవంత్ రెడ్డి అని చెప్పేసి రానున్న రోజుల్లో చూడాలి.